ఈ పాట రాసింది ఆచార్య ఆత్రేయ అయినా కూడా సాహిత్యం అభ్యుదయ దూరంలో ఉంది కాబట్టి ఇది శ్రీశ్రీ రచన అని 190 మంది ఇప్పటికీ పొరపాటు పడుతూ ఉంటారు. ఎలాగైతే డాక్టర్లలో స్పెషలిస్టులు ఉంటారో, క్రికెట్లో T20 స్పెషలిస్ట్ వేరే, టెస్ట్ స్పెషలిస్ట్ వేరే ఉంటారో, అలాగే సినిమా పాటల విషయంలో కూడా ఒక బ్రాండ్ పడిపోతూ ఉంటుంది. ఆత్రేయ అంటే మనసు పాటలు, ప్రణయ గీతాలు రాయాలని, సామ్యవాద గీతాలు, ప్రగతిశీల గీతాలు శ్రీశ్రీ రాయాలని చెప్పి ముద్ర ఎప్పటి నుంచో ఉంది. ఎంతోమంది ఈ పాట రచయిత విషయంలో పందాలు కడుతుంటారు, వాదోపవాదాలు దిగుతుంటారు. అయితే క్రెడిట్ ఎవరికి దక్కినా కూడా అటు పండితుల్ని ఇటు పామరుల్ని కూడా విశేషంగా ఆకర్షించి ఈ పాట తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన గీతాల్లో ఒకటిగా నిలిచిపోయింది. మరే సినిమా పాటకి దక్కని ఒక అరుదైన గౌరవం కూడా ఈ పాటకి దక్కింది. ఒక ప్రముఖ రచయిత ఈ పాట గురించి, కేవలం ఈ పాట గురించి ఒక 11 పేజీల సుదీర్ఘ వ్యాసం రాశాడు. ఈ పాటలోని అన్ని అంశాలని కూలంకషంగా విశ్లేషించాడు ఆయన ఆ వ్యాసంలో. ఆయన పేరు బుచ్చిబాబు. చివరికి మిగిలిన లాంటి కొన్ని గొప్ప నవలను రాసిన రచయిత. అయితే బుచ్చిబాబు గారు కూడా ఈ పాట రచయిత విషయంలో, అంటే వ్యాసం రాయకముందే పొరపాటు పడ్డారు. ఒకసారి శ్రీశ్రీ కలిస్తే ఆయన అడిగాడట, ఈ పాట నీదే కదా అంటే, కాదు అది ఆత్రేయదని చెప్పి ఆయన క్లారిఫై చేయాల్సి వచ్చింది. ఈ పాట క్రెడిట్ కొట్టేసిన శ్రీశ్రీ ఒక 6-7 ఏళ్ల తర్వాత ఆత్రేయ గారికి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. ఆ రిటర్న్ గిఫ్ట్ గురించి, ఈ పాట ప్రత్యేకత గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడి తానా, బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా? 1957లో వచ్చిన తోడికోడలు సినిమాలోది ఈ పాట. మనసు కవిగా, మన సుకవిగా సినిమా రంగంలో ప్రసిద్ధుడైన ఆత్రేయ గారిలో మొదటి నుంచి ఓ ప్రగతిశీల స్వాప్నికుడు దాగి ఉన్నాడు. ఈ పాటకు ముందు, ఆ తర్వాత కూడా ఆయన అభ్యుదయ ధోరణిలో కొన్ని పాటలు రాశారు. మైనర్ బాగ్ సినిమాలోని కారున్న మైనరు, కాలం మారింది మైనరు పాట కానీ, ఆకలి రాజ్యంలోని సాపాటు ఎటూ లేదు పాట అయినా పాడు బ్రదర్ పాట కానీ ఇదే స్టైల్లో ఉంటాయి. సినిమాల్లోకి రాకముందు సామాజిక చైతన్యంతో ఆత్రేయ చాలా రచనలు చేశారు. సమాజాన్ని ప్రశ్నిస్తూ ఆయన రాసిన నాటకాలు ఎమ్మెల్యే, ఈనాడు లాంటివి అప్పట్లో చాలా పాపులర్ అయ్యాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొని ఆత్రేయ జైలుకు కూడా వెళ్ళారు. ఈ కారులో షికారుకెళ్ళే పాట ఆత్రేయ సినిమా కోసం రాసింది కాదు. ఈ పాటకు ఆయనకి ఇన్స్పిరేషన్ ఏది అన్న విషయంలో 2 డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. నెల్లూరులో ఆయన చిరుద్యోగాలు చేస్తున్నప్పుడు అక్కడి ఉమెన్స్ కాలేజీకి సంపన్న యువతలు కారులో వచ్చేవారని, అది చూసి ఈ పాట రాశారని ఆత్రేయ గారి భార్య శ్రీమతి పద్మావతి గారు చెప్తున్నారు. అయితే ఆయన మెద్రాసులో ప్రతిరోజు మెరీనా బీచ్కి వెళ్ళేవారు. అక్కడ క్వీన్ మేరీస్ కాలేజ్ అమ్మాయిలు ఖరీదైన కారులో దిగడం చూసి ఈ పాట రాశారని ఇంకొంతమంది అంటారు. తోడికోడలు సినిమాలో హీరో అక్కినేని ఓ అభ్యుదయ భావాలున్న కవి. అతని ఇంట్రడక్షన్ సాంగ్కి ఒక పాట కావాలన్నప్పుడు ఆత్రేయ గారు ఈ పాట ఇచ్చారు. దానికి మాస్టర్ వేణు చక్కటి బాణీ సమకూర్చారు. అన్నపూర్ణ ఫిలిం సంస్థలో ఆత్రేయ ఈ తోడికోడలు సినిమాతోనే మొట్టమొదటిసారి అడుగుపెట్టారు. తర్వాత అక్కినేని, అన్నపూర్ణ, ఆత్రేయ ఈ కాంబినేషన్లో మనకి ఎన్నో ఆణిముత్యాలు లాంటి పాటలు వచ్చాయి. ఈ పాట శ్రీశ్రీ పాటగా అనిపించడానికి కారణం బహుశా శ్రీశ్రీ రాసిన మహాప్రస్థానం ప్రభావం ఏమన్నా ఆత్రేయ గారి మీద పడ్డం వల్లనేమో. మహాప్రస్థానంలోని దేశ చరిత్రలోని ఖండికలో తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవరు, ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసే బోయిలెవరు అని చెప్పి శ్రీశ్రీ కొన్ని ప్రశ్నలు సంధిస్తారు. ఈ పాటలో ఉన్న ప్రశ్నలు కూడా అదే రకంగా మనకు కనిపిస్తాయి. పాట చివరిలో చాకిరొకరిది సౌఖ్యం ఒకరిది సాగదింకా తెలుసుకో అనడం కూడా దేశ చరిత్రలు కవితలో శ్రీశ్రీ వాడిన పంక్తులు ఇంకానా ఇకపై చెల్లదు, ఇంకానా ఇకపై సాగదు అనడానికి కాస్త దగ్గర పోలిక కనిపిస్తుంది. నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే. కారల్ మార్క్స్ ప్రతిపాదించిన మిగులు విలువ సిద్ధాంతం, సర్ప్లస్ వాల్యూ థియరీ కూడా ఈ ఆత్రేయ పాటలో తొంగి చూస్తుంది. శ్రామికులకి దక్కాల్సిన మిగులు విలువ పెట్టుబడిదారులు దోచుకుంటున్నారనేది మార్క్స్ సిద్ధాంతం ఒక సారాంశం.
నిరుపేద కన్యలు మండుటెండల్లో మాడిపోతూ శ్రమ చేసి సృష్టించిన సంపదతో ఈ డబ్బుని యువతల బుగ్గలకు నిగారింపు వచ్చిందనడం, కడుపు కాలే కష్టజీవులు గనులు తొలిచి తెచ్చిన రాళ్లతో పారరాతి సౌదాలు నిర్మించుకున్నారనడం, చిరుగుపాతల నేతగాళ్లు జిలుగు వెలుగుల చీరలు నేశారనడం ఈ సర్ప్లస్ వ్యారీ థియరీనే సూచిస్తాయి. చెమట చెలువను చేర్చిరాళ్లను తీర్చినారు తెలుసుకో అనడంలో శ్రామికుల చెమట వల్ల మామూలు రాళ్ళు చలువు రాళ్లుగా అయ్యాయన్న ఆత్రేయ గారి గొప్ప ఎక్స్ప్రెషన్ దాగి ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు ఆత్రేయ. రచయిత బుచ్చిబాబు ఈ పాట సామాజిక దృక్పథాన్ని, శిల్ప సౌందర్యాన్ని విశ్లేషిస్తూ రాసిన సుదీర్ఘ వ్యాసం 1967లో నవత అనే త్రైమాసిక పత్రికలో వచ్చింది. అందులో బుచ్చిబాబు ఇలా రాశారు: 1959లో కాబోలు ఈ పాటని ఒక గ్రామ్ఫోన్ రికార్డుగా విన్నాను. విన్నాక బాగుందనుకున్నాను. దీన్ని రాసిన కవి ఎవరో అప్పట్లో తెలిసింది కాదు. తర్వాత ఆ పాటను చాలాసార్లు విన్నాను. అప్పుడు కూడా ఆ పాట బాగుందనుకున్నాను. పాత పడలేదు. ఈ మధ్య మళ్ళీ విన్నాను. ఇంకా బాగానే ఉంది. నాలో నిలిచిపోయింది. అలా నిలిచిపోయినప్పుడే కదా అది మంచి కవిత్వం అంటారు. బుచ్చిబాబు ఈ పాట గురించి ఇంకా ఏం చెప్పారంటే, నిజానికి ఈ కవికి కారులో ఉన్న అమ్మాయి పట్ల కోపం, ద్వేషం లాంటివి ఏమీ లేవని, ఆమెకు ఆ షోకులు, షికార్లు అమర్చిన పెత్తందారులను ఉద్దేశించే ఆత్రేయ ఈ పాట రాశారని ఆయన అన్నారు. బుచ్చిబాబు ఈ పాటపై రాసిన వ్యాసం నాకు అందించిన మా ఆప్తమిత్రుడు దేశ్ముఖ్ సత్యనారాయణ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సత్యనారాయణ రెడ్డి దగ్గర నిజంగా ఒక పెద్ద సాహితీ భాండాగారమే ఉంటుంది. పాట పిక్చరైజేషన్ విషయానికి వస్తే మనకు కొంత డిసప్పాయింట్మెంట్ తప్పదనే చెప్పాలి. సినిమా చూడకుండా ఈ పాట విన్నవారు ఏమనుకుంటారంటే, ఒక గొప్ప సందర్భంలో ఈ పాట వస్తుంది, బహుశా హీరోయిన్ని టీచ్ చేస్తూ ఈ పాట పాడతాడని అనుకుంటారు. కానీ తోడుకోడళ్ళు సినిమా కథకి ఈ పాటకి ఎలాంటి సంబంధం లేదు. కొంచెం అతికించినట్టుగానే ఉంటుంది ఈ పాట. హీరో తన ఇంటి డాబా మీద కూర్చున్నప్పుడు ఓ ఓపెన్ టాప్ కారులో వెనక సీట్లో దర్జాగా కూర్చుని వెళ్తున్న ఒక డబ్బున్న అమ్మాయి కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసిన తర్వాత హీరో ఈ పాట పాడతాడు. అయితే పిక్చరైజేషన్ ఎలా ఉన్నా కూడా ఈ పాట మాత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక శ్రీశ్రీ గారు ఆత్రేయకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ గురించి. పాటలో చాకిరొకరిది సౌఖ్యమొకరిది అని ఉంటుంది కదా, అలాగే సొమ్మొకడిది సోకొకడిది అన్నట్టుగా ఈ పాట శ్రీశ్రీ గారి ఖాతాలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఆయన ఓ 7 ఏళ్ల తర్వాత ఆత్రేయ గారికి ఆ బాకీ తీర్చారు. డాక్టర్ చక్రవర్తి సినిమాలోని మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అన్న పాట నిజానికి శ్రీశ్రీ రాశారు. కానీ ఈ మనసు పాట ఆత్రేయ రాశారని చెప్పి అనుకునేవాళ్ళు, పొరపడేవాళ్ళు కోకొలలుగా ఉన్నారు. అలా ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకొంటి వాయనం అయిపోయింది. మరొక మంచి పాటతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.